Hi guys, welcome to TGPSC Vyasa. This is your mentor Gnaneshwar. Today we are going to discuss about Muharram, which is an important topic for Telangana's art and culture. So let's discuss about Muharram. Before discussing that, we'll have to discuss the background. Rise of Islam. Islam started with Prophet born in 470 AD. Then he established Islam in the Arabian Peninsula in 530 AD. 530 ADలో ఎస్టాబ్లిష్ చేసిన 2 yearsకి ఆయన చనిపోవడం జరిగింది. సో అప్పుడు క్లోజ్ అసోసియేట్ అయిన అబూబకర్ హ్యావ్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ క్యాలిఫ్. క్యాలిఫ్ అంటే ఎవరు? ఒక రెస్పెక్టెడ్ పర్సనాలిటీ ఇన్ ద ముస్లిం వరల్డ్ అనమాట. ఆయన టెరిటరీని క్యాలిఫేట్ అంటారు. ఆయన దానికి ఒక పేరు పెట్టుకున్నాడు, దట్ ఈస్ రషీదున్ క్యాలిఫేట్. సో ఈ రషీదున్ క్యాలిఫేట్కి ఫస్ట్ క్యాలిఫ్ ఎవరంటే అబూబకర్. ఓకే, దీంట్లో అదర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఇస్ ఇమామ్ అలీ. ఇమామ్ అలీ టైం పీరియడ్లో ఏం జరిగిందంటే షియా సున్నీకి డిఫరెన్సెస్ అనేవి ఎమర్జ్ అయ్యాయి. ఈ షియా సున్నీ సెక్స్ మధ్యలో ఎందుకు డిఫరెన్సెస్ క్రియేట్ అయ్యాయి అంటే షియా వాళ్ళు వచ్చేసరికి ఈ సక్సెసర్ అనేవాళ్ళు క్యాలిఫ్లో సక్సెసర్స్ అనేవాళ్ళు ప్రొఫెట్ ఫ్యామిలీ నుంచే రావాలని చెప్పి షియా అంటారు. సున్నీ వాళ్ళు ఏమంటారంటే కమ్యూనిటీ కన్సెన్సస్ ప్రకారం నెక్స్ట్ క్యాలిఫ్ అనేవాడు చూస్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ సున్నీ వాళ్ళు అంటారు అనమాట. సో ఈ డిఫరెన్సెస్ అనేవి ఇమామ్ అలీ టైం పీరియడ్లో ఎమర్జ్ అయ్యాయి అనమాట. సో ఈ ఇమామ్ అలీ వాళ్ళ సన్నే ఇమాన్ హుసేన్. గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్, ఇమాన్ హుసేన్. హీస్ అ సన్ ఆఫ్ ఇమామ్ అలీ. దెన్ నెక్స్ట్ రషీదున్ క్యాలిఫేట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ మువయ్య అనే ఒక రూలర్ వచ్చాడు. ఆ మువయ్య అనే రూలర్ ఉమాయిద్ క్యాలిఫేట్ అనేది ఒక పేరు పెట్టుకొని రూలింగ్ స్టార్ట్ చేశాడు అనమాట. ఈ మువయ్య వాళ్ళ సన్నే యాజిద్. వెన్ హీ కేమ్ ఇన్ టు పవర్, ఓకే, ఇమాన్ హుసేన్ వాజ్ హిస్ కంటెంపరీ అండ్ యాజిద్ ఫోర్స్ హిస్ సుజరెంటీ, దట్ ఈస్ he forced his sovereignty upon ఇమాన్ హుసేన్, బట్ ఇమాన్ హుసేన్ వాజ్ రిజెక్టింగ్ ఇట్. సో ఈ యాజిద్ అనేవాడికి కొంచెం కోపం వచ్చి హీ సెంట్ హిస్ ఫోర్సెస్. ఎంతమంది ఫోర్స్ని పంపించాడు? 55,000 మెంబర్స్ ఫోర్స్ని పంపించాడు. అలానే ఈ ఇమాన్ హుసేన్కి కూడా ఒక కంటింజెంట్ ఉంది. ఆ కంటింజెంట్ ఫోర్స్ స్ట్రెంత్ వచ్చేసరికి 80 మెంబర్స్. సో ఇది ఎంత ఇన్ఈక్వల్గా ఉందో చూసారా? 5,000 వర్సెస్ 80. ఎవరు గెలుస్తారు? యాజిదే గెలిచాడు. ఈ బ్యాటిల్ని బ్యాటిల్ ఆఫ్ కర్బలా అంటారు. ఈ బ్యాటిల్ ఆఫ్ కర్బలా అనేది 10th డే ఆఫ్ మొహర్రం రోజు ఈ బ్యాటిల్ ఆఫ్ కర్బలా అనేది అయింది. ఇక్కడ వచ్చేసరికి ఇమాన్ హుసేన్ అండ్ హిస్ ఫ్యామిలీ వర్ బ్రూటల్లీ కిల్డ్. ఇమాన్ హుసేన్ వాళ్ళ చిన్న బాబుని కూడా చంపేశారు అనమాట. 6 month ఓల్డ్ బేబీని చంపేశారు ఈ బ్యాటిల్ ఆఫ్ కర్బలాలో. సో ఈ బ్యాక్డ్రాప్తోని మనం మొహరం ఫెస్టివల్ గురించి చూస్తే, ఈ మొహరం ఫెస్టివల్ అనేది షియా ముస్లిమ్స్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అది మనకు ఉగాది ఎలానో వీళ్ళకి ఈ ఇస్లామిక్ న్యూ ఇయర్ అనమాట ఈ మొహరం అనేది. ఇది ఒక 10 days ఫెస్టివల్. ఇది ఫస్ట్ స్టార్ట్స్ విత్ సైటింగ్ ఆఫ్ న్యూ మూన్, దట్ ఈస్ అమావాస్య, అండ్ సెలబ్రేటెడ్ ఫర్ 10 days. సో ఈ 10th డే రోజు 10th డేని అషుర్ డే అంటారు. ఓకే, ఈ అషుర్ డే నాడు ఒక యాక్టివిటీ వాళ్ళు డిస్ప్లే చేస్తారు, దట్ ఈస్ నథింగ్ బట్ మాతం అనేది ఒక బ్లడ్ స్పిల్లింగ్ సెరమనీ. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బ్లేడ్ తీసుకుంటారు. ఆ బ్లేడ్తోని చిన్న చిన్న ఘాట్లు ఏది బాడీ మీద పెట్టుకుంటారు అనమాట. ఇన్ ఆర్డర్ టు డిస్ప్లే దట్ దే ఆర్ మార్నింగ్ ద డెత్ ఆఫ్ Prophet Iman Hussein Ali, who had died in Battle of Karbala in 680 AD. మీరు చూస్తే ఈ ఇమేజ్లో మీరు చూస్తే వాళ్ళు ఒక చిన్న బ్లేడ్ పట్టుకుంటారు, వాళ్ళ బాడీ మీద ఘాట్లు పెట్టుకొని ఆ బ్లడ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. దే వాంట్ టు షో దట్ దే ఆర్ మార్నింగ్ ఫర్ ద డెత్ ఆఫ్ ఇమాన్ హుసేన్ అలీ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ కర్బలా ఇన్ 680 AD. దట్స్ ఇట్. మొహరం గురించి ఈ ఫ్యాక్ట్స్ తెలిస్తే మన ఎగ్జామ్కి సరిపోతుంది. ఐ థింక్ యూ హ్యావ్ లెర్న్డ్ some new facts about Muharram. This is Gnaneshwar signing off. Please subscribe to TGPSC Vyasa Instagram and YouTube channel. Thank you so much.